చెప్పే టాపిక్ వచ్చేసి సిఓ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎక్కడైనా మన కస్టమర్స్గానే ఉంటున్నాం. కన్జ్యూమర్స్ ఎక్కడైనా షాప్లో కానీ మనం ఎక్కడైనా కన్జ్యూమర్ అవునా కదా. ఇప్పుడు కన్జ్యూమర్గా ఉంటూ మనకు మన డ్రీమ్స్ డెవలప్ అవుతున్నాయా? ఇప్పుడు మనం అందరం పనిచేసే డబ్బు కోసం, మన డ్రీమ్స్ కోసమే అవునా కదా. మన డ్రీమ్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఒకటి లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, బ్యాంక్ బ్యాలెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, జాబ్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, గోల్డ్ జ్యువెలరీ, ఫారెన్ ట్రిప్స్. ఇట్లా మన డ్రీమ్స్ ఉంటాయి. ఈ డ్రీమ్స్ మన జాబ్ ద్వారా నెరవేరుతాయా? మనం చేసే జాబ్ ద్వారా నెరవేరుతాయా? ఇక్కడ పాయింట్ వచ్చేసి బిజినెస్ ద్వారా నెరవేరుతాయి. ఎందుకంటే మన దగ్గరనే చూస్తున్నాం, మన దగ్గర చాలామంది మన జైత్యాల డిస్టిక్లో కావచ్చు, మన సిస్టంలో కావచ్చు, ఎంతోమంది మంచి మంచి అచీవ్మెంట్ తీసుకుంటున్నారు. ఎస్ అన్న. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ చూసుకుంటే పెట్టుబడి లక్షల్లో ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అనుభవం ఉండాలి. ఇక్కడ 100% అనుభవం ఉంటేనే ఈ షాప్ కానీ ఏదైనా కానీ మనం రన్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ రిస్క్తో ఇప్పుడు ఒక షాపు మనం పెట్టినామంటే కాంపిటీషన్ వస్తుంది, కొత్తగా ఇంకో పక్కపండి ఇంకో షాప్ వచ్చేస్తుంది, దీనివల్ల మనకు రిస్క్ అవుతుంది. ఎస్ అన్న. ఇప్పుడు మనం 21వ సెంచరీలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇక్కడ మన బిజినెస్లో పెట్టుబడి ఉండదు, రిస్క్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, టెన్షన్ కూడా ఉండదు. మనకు అనుభవం గల టీము, సపోర్టు అండ్ గైడ్లైన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మన ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. అది ఏంటో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ కస్టమర్గా 100 రూపాయల వస్తువు కొనుక్కుంటున్నాం. ఎక్కడంటే రిటైల్ షాపులు. రిటైల్ షాపులు ప్రొడక్ట్ తయారు చేస్తారా? చెయ్యరు కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హోల్సేలర్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు కూడా ప్రొడక్ట్ తయారు, వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్ అతను కూడా ప్రొడక్ట్ తయారు చేయడు, ఒక C&F ఏజెంట్ ఉంటాడు, ఇతనికి కూడా ప్రొడక్ట్ తయారు చేయడు. ఇక్కడ కంపెనీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు. ఫ్యాక్టరీలో చూడండి 40 రూపాయల వస్తువు తయారైతే మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ వల్ల 60% ఈ మధ్యవర్తులే తీసుకుంటున్నారు. చూడండి, ఈ మధ్యవర్తులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? కస్టమర్ దగ్గర నుంచి. అవునా కదా. మరి కస్టమర్ దేవుళ్ళు అంటారు. కస్టమర్ ఎప్పుడైనా దేవుడు అయినా? కస్టమరు ఎప్పటికి కూడా కస్టమర్గానే ఉంటుండు కదా. ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కస్టమరు కంపెనీ టు కస్టమర్. ఇక్కడ ఈ 60% ఏదైతే ఉందో మధ్యవర్తులు తీసుకునేది అది ఇక్కడ మిగులుతుంది. అదే 60% మన కస్టమర్కి రిటర్న్ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 9 రకాల ఆదాయాలు వస్తాయి. చూడండి, మనకు 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ 5 to 16% ఉంటుంది, డైరెక్ట్ బోనస్ 15% ఉంటుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. ఇట్లా మనము కస్టమర్గానే ఇవన్నీ బోనస్లు మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇక్కడ వెస్టేజ్ షాప్ చూసుకుందాం. ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది. మనం బయట మార్కెట్లో చూసుకుంటే మనం సూపర్ మార్కెట్లో కావచ్చు, డిమార్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మనకు 1% కూడా డిస్కౌంట్ రాదు. ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. మనకి క్యాష్ బ్యాక్ 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ మనకు బయట మార్కెట్లో చూసుకుంటే ఒక చాక్లెట్ కూడా ఇవ్వడు కదా. ఇక్కడ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడ CNC బెనిఫిట్ ఉంటుంది. చాలామందికి ఇది ఒక వండర్ఫుల్. ఈ బెనిఫిట్ని వాడుకుంటే మనము 50% బెనిఫిట్ అవుతాం. అది ఎలా అంటే 4 నెలలు 100 PVలు పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ 3500 తీసుకుంటే మనకు 5 నెలల 2500 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది.
అలాగే 60 PV ఇది కూడా 4 నెలలు తీసుకుంటే 2300 వర్త్ ప్రొడక్ట్ తీసుకుంటే 1250 రూపాయల ప్రొడక్ట్ వచ్చారు ఫ్రీ వస్తుంది. చూడండి ఇక్కడ ప్రొడక్ట్ గ్యారెంటీ ఉంటుంది, 100% సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ ఉంటుంది. చూడండి బయట మనకు ప్రొడక్ట్ తీసుకున్నామంటే దానికి గ్యారెంటీ ఉండదు, ఏమి కూడా ఉండదు, అవునా కదా. ఇక్కడ ఈ మనం పని ఎలా చేయాలంటే చూడండి, రోజుకు 2 నుంచి 3 గంటలు మనం వర్క్ చేసినట్టయితే ఇది 6 నుంచి 2 సంవత్సరాల లోపు మనం పని చేయగలిగితే నెలకు ఒక 10,000 నుంచి 50,000 దాకా తీసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, మన పర్సనల్ షాపింగ్ 4,000 చేసినాం అనుకోండి, ఈ 4,000 చేసినాం, మనం ఒక 10 మెంబర్స్కి ఇప్పినాం అనుకోండి, ఈ 10 మెంబర్స్ 4,000 అంటే మన టర్న్ ఓవర్ ఎంత అయింది, 40,000 టర్న్ ఓవర్ జరిగింది. ఈ 40,000 టర్న్ ఓవర్ వల్ల 40,000 టర్న్ ఓవర్ వల్ల మన ఆదాయం 4,000 ఆదాయం వచ్చింది. ఇక్కడ ఆ 10 మందికి మళ్ళీ ఏం చెప్పాలి, మీరు 10 మందికి చెప్పుకోండి అని చెప్పడం ద్వారా 100 మంది తయారైనలు. ఈ 100 మంది 4,000 కొంటే మనకు 4 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఇక్కడ చూడండి మన టర్న్ ఓవర్ పెరిగింది, ఇక్కడ మన ఆదాయం కూడా 40,000 వచ్చేసింది. ఇక్కడ ఆ 100 మంది 10 మందికి చెప్తే 1000 మంది అయినలు, 1000 మంది 4,000 పర్చేస్ చేస్తే మనకు 40 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఇక్కడ 40 లక్షల టర్న్ ఓవర్ జరిగితే మన ఇన్కమ్ 4 లక్షల ఆదాయం ఉంటుంది. చూడండి కొనుక్కోవడం ద్వారా మనకి ఎలాంటి ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ నెట్వర్క్ పెంచుకుంటున్నాం. నెట్వర్క్ పెంచుకోవడం ద్వారా ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, వీళ్ళందరూ నెట్వర్క్ తయారు చేసుకొని కోటీశ్వర లైన్లు, నెంబర్ 1 కోటీశ్వర లైన్లు, అలాంటి అవకాశం కూడా మనకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతలేం, ఏం పెడతలేం, జస్ట్ టైం పెడుతున్నాం. ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అనమాట. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు జాబ్ చేస్తే ఎన్ని గంటల వర్క్ చేయాలి, ఒక 8 గంటలు పని చేస్తున్నాం. 8 గంటల్లో మన టైం వాడుకొని వాళ్ళు ఎంత ఇస్తారు, మనకు 20,000 10,000 ఎంతో కొంత ఇస్తారు, అవునా కదా. ఇక్కడ మరి 20,000 అనుకుందాం. ఆ 20,000 డబ్బులు కావాలంటే ఎన్ని గంటలు పని చేయాలి, ఇక్కడ 16 గంటలు పని చేయాలి. 16 గంటలు పని చేస్తే 20,000 వస్తాయి. ఇంకా దాన్ని డబుల్ చేసుకోవాలంటే 32 గంటలు పని చేయాలి, 80,000 వస్తుంది. చూడండి ఇక్కడ 32 గంటలు మనం పని చేయగలుగుతామా, చెయ్యలేం. కానీ ఇక్కడ మనం ఒక 1000 మందిని తయారు చేసుకుని రోజు 2 గంటలు పని చేసినా ఎన్ని గంటలు అవుతుంది, మనది 2,000 గంటలు అవుతుంది. 2,000 గంటలు మనం పని చేసినట్టు లెక్క. అందుకోసమే ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల టర్న్ ఓవర్ ఎందుకు పెరుగుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకుంటున్నారు, వాళ్ళ నెట్వర్క్ పెంచుకుంటున్నారు. ఎగ్జాంపుల్ జియో ఉంది కదా, జియో చూడండి, మన దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. జియో వాళ్ళు ఓన్లీ 50 కోట్ల మంది వాడుకుంటున్నారు అనుకుందాం. తలా ఒక 10 రూపాయలు, రోజుకు ఒక 10 రూపాయలు వేసినా కానీ ఎంత అవుతుందండి కదా, 15 to 10 అంటే 500 crores చూడండి రోజుకు. ఇలాగే మన టైంను కూడా పెంచుకోవచ్చు. మన టైం పెంచుకుంటే మన భావి తరాలు 3 తరాల దాకా మనం ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను మంచి స్లైడ్ నాది మిస్ అయింది, అది లేక నేను చాలా తక్కువ చెప్పగలుగుతున్నాను. ఇక్కడ మన వెస్టీజ్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్టీజ్ మార్కెటింగ్ చూడండి, మన సిస్టమ్ను గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సార్, దీపక్ సూద్ సార్ 2004లో స్టార్ట్ చేసిండ్రు. 10 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉండే, 4 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ 5 కోట్ల టర్న్ ఓవర్ అయింది, ఇప్పుడు 3,000 కోట్ల టర్న్ ఓవర్లో జరుగుతుంది. 2 బ్రాంచ్లు ఉండే మొదట్లో, మనకి ఇప్పుడు 3,000 పైబడి బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ
చూసుకుంటే మనకు ఇది ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ నేపాల్, దుబాయ్, బేరన్, ఫిలిపిన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘనా, థాయిలాండ్, మొన్న ఇంకొక కొత్త దేశంలో కూడా స్టార్ట్ అయింది మొన్న. టోటల్గా ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ 10 దేశాల్లో రన్ అవుతుంది. రైట్, చూడండి మన కస్టమర్గా మనం ఎన్ని లాభాలు పొందొచ్చు, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, లగ్జరీ కార్ ఆల్రెడీ మేడం గారు తీసుకున్నారు. చూడండి, లగ్జరీ హౌస్. ఇప్పుడు చాలా మంది మన సిస్టమ్ ద్వారా లగ్జరీ హౌస్లు కట్టుకున్నారు. మొన్న చూసాం మనం, ఒక యూత్ ఐకాన్ పూర్ణిమ సింగ్ అని 3 కోట్లతో ఇల్లు కట్టుకుంది. 25 years బిలో ఉంటుంది. ఆమె ఏం చూసింది, ఆమె డ్రీమ్ని చూసింది, ఆ డ్రీమ్ కోసం పనిచేసింది, ఆమె డ్రీమ్ అచీవ్ అయింది. ఇక్కడ మనం కూడా మన డ్రీమ్స్ను బయట ఏ బిజినెస్ జాబ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ, మనకు జాబ్ అనేది ఒకటి ఒక డ్రగ్ అండి. జాబ్ అనేది ఒక డ్రగ్. ఎందుకంటే చూడండి, జాబ్కి పోయిన వాళ్ళు ఎంత వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది కదా. నాకు నెలకు 10,000 వస్తే చాలు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డ్రీమర్స్ని పట్టుకోవాలి. డ్రీమర్స్ని పట్టుకుంటే మనం తొందరగా ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకోసారి నేను మంచి స్లైడ్తో మంచిగా వస్తాను. సారీ, బ్యాక్ టు హోస్ట్. ఇంకా గ్రోత్ ఎలా వస్తుంది, ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఈ బిజినెస్ ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఓకే మేడం, ఇక్కడ ఒకటి మన అందరం కన్జ్యూమర్సే, డియర్ లీడర్స్. మనం ఇది ఒకటి ప్లాను పర్ఫెక్ట్ చెప్పగలిగితే మనం ముందుకెళ్తాం. మన గ్రోత్ కావాలంటే ప్లాను ఎవరైనా సరే ప్లాన్ చెప్పగలగాలి. అప్లైన్ వస్తాడు, అప్లైన్ కోసం చూడాలి అనుకుంటే అక్కడ ఆగిపోతాం. అప్లైన్ లేకున్నా సరే నేను ప్లాన్ చెప్పగలుగుతానని ముందుకెళ్తే మనం చూడండి, అప్లైన్ కోసం చూసే బదులు మనం బయటకు వెళ్ళినాం అనుకోండి, మనకు ఒక 10 members కలిసిండ్రు, వాళ్ళకు మనమే డైరెక్ట్ ప్లాన్ చెప్తే ఎలా ఉంటుంది? ఓకే, వాళ్ళకి ప్లాన్ తెలియదు, నీకు తెలిసిన మట్టుకి చెప్పండి, అంతే. మన గ్రోత్ ఎలా కావాలి? మన టీంను పెంచుకొని, ఇక్కడ చూడండి, ఈ సిఎన్సీలో పెంచాలి. మనం సిఎన్సీలు పెంచితే, ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ఉంది కదా, పర్సనల్ షాపింగ్, ఈ మన ఇన్కమ్ తొందరగా పెరగాలంటే సేమ్ ఇది డూప్లికేషన్ చేయండి. మనం పర్సనల్ 4,000 చేసుకోవాలి. ఇది ఒకటి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్లాన్ చెప్పగలిగితే ఎవరైనా మనకు మనం ప్లాన్ చెప్పాలి. ఎవరికైనా డబ్బులు అవసరం, డబ్బుల కోసమే మనం పని చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? అందుకోసము మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా మంది చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యిండ్రు. మనం కూడా చాలా డ్రీమ్స్ రాసుకున్నాం. అందరూ ప్రతి ఒక్కరు డ్రీమ్స్ రాసుకొని మన డ్రీమ్స్ అన్ని అచీవ్ కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సూపర్ గా చెప్పారు. మీకు స్లైడ్ కు టైం లేకుండా వాళ్ళ ఉన్న ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెప్పారు సార్. నాకు నచ్చిన విషయం ఏంటంటే టైం మల్టిప్లికేషన్. సో జియో ఎగ్జాంపుల్ చాలా చక్కగా వివరించారు. సో లీడర్స్, మనకు టైం మల్టిప్లికేషన్ ఎవరి టీంలోనైతే జరుగుతుందో వాళ్ళ టీం అనేది డెవలప్ అవుతుంది సార్. అదేవిధంగా మన జాబ్లో టైం మల్టిప్లికేషన్ జరగదు. అది కూడా చెప్పరు, ఒక డ్రగ్స్ లాగా ఉంటుంది మన జాబు. అంటే మనం ఒక్కదానికి అడక్ట్ అయ్యేసి దాంట్లోనే మనం ఇన్కమ్ సంపాదించుకోవడం, వచ్చిన అమౌంట్నే మనము మన అవసరాలు తీర్చుకోవడం అన్నది సార్ చెప్పడం జరిగింది.
సో దీంట్లో మన నెట్వర్క్ బిజినెస్లో మన టైంను మల్టిప్లికేషన్ చేసుకొని టైం ఇంటూ వర్క్ అంటే టైంను మనం పెంచుకోవడం వల్ల మన మనీని అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆ అవకాశం మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ కంపెనీలో మనకు చక్కగా ఉంది. వాడుకుందాం, అందరం డెవలప్ అవుదాం సార్. సో లక్ష్మీ సార్స్కు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఎవరికైతే మన డౌట్స్ ఉన్నా కానీ, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కానీ, ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు రైట్ చేయండి సార్. ఎండి అజ్జు సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. Recording stopped.